నమస్తే అండి, నా పేరు అనుష, మాది రూపురెడ్డిపల్లి మీ సేవ. నేను ఇప్పుడు మీకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి దాని గురించి క్లుప్తంగా వివరించి చెప్తున్నానండి. ఎందుకు ఇదేంటి అని అంటే, మీరు రైతేనా అయితే మీకోసమే అండి ఇది వీడియో. ఇది అప్లై చేసేవారు ఎలా అప్లై చేసుకోవాలి, అసలు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అంటే ఏంటిది, ప్లస్ ఈ పీఎం కిసాన్ డబ్బులు ఎవరెవరికి పడతాయి, ఈ పీఎం కిసాన్ డబ్బులు పడుతూ చనిపోతే మరి ఏం చేయాలి, ప్లస్ ఈ పడుతూ చనిపోతే ఎక్కడ అప్లై చేయాలి, ఈ డబ్బులు పడుతున్నాయని అంటున్నారు కానీ మా అకౌంట్లో చూపించట్లేదు, మా అకౌంట్లో పడట్లేదు, మరి ఎవరిని కలవాలి, అసలు నేను ఈ పీఎం కిసాన్కి కేవైసీ అంటున్నారు, కేవైసీ ఎందుకు, కేవైసీ చేయని వారికి ప్రాబ్లం ఏంటిది, కేవైసీ ఎక్కడ చేసుకోవాలి, ప్లస్ ఈ పీఎం కిసాన్లో ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు వాట్సాప్ కామెంట్లో చెప్పండి. నేను పైన వాళ్ళని కనుక్కొనైనా మీకు ఖచ్చితంగా దీంట్లో తెలియజేయడానికి అయితే ట్రై చేస్తానండి. నా దగ్గరకు వచ్చిన రైతులు ఎవరైనా పీఎం కిసాన్ ఇట్లా యాడ్ కావట్లేదు, ఇక్కడ చూపించట్లేదు అని అంటే దాని ఏందో క్లియర్గా చూసి చాలామందికి అయితే చెప్పాను. వాళ్ళకు కొంతమందికి అయితే డబ్బులు పడుతున్నాయి కూడా, కొంతమంది ఎందుకు పడట్లేదు అని అంటే వాళ్ళకి రీజన్స్ కూడా చూసి చెప్పాము. అట్లా ఏదన్నా ఉంటే ఆన్లైన్లో చెప్తానండి కంపల్సరీ. ఇది వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోను సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే నేను చేసే వీడియోలు ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అందుకోసం అనేసి లైక్ చేయండి. చాలామందికి ఈ వీడియో ముందుకు పోవాలి అని అంటే లైక్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి పంపిస్తారట వీడియో, అందుకోసం అనేసి లైక్ చేయండి. ఓకే అండి, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు అసలు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అంటే పీఎం కిసాన్ డబ్బులు పడుతున్నాయి కదండి అందరికీ. సంవత్సరానికి గుంట ఉన్నా 5 గుంటలున్నా 5 ఎకరాలున్నా కూడా ఎవరికైనా 6,000 అండి. ఈ 6,000 అసలు ఎవరికి పడుతున్నాయి, అసలు పీఎం కిసాన్ అంటే ఏంటిది అని అనుకున్నాం కదా మనం ఫస్ట్. అదేంటి అని అంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, ఇది మనకి కేంద్ర ప్రభుత్వము ఎకరానికి అయినా గుంటకైనా ఎంతున్నా కూడా ల్యాండ్ 2019లో 18-19 ఫిబ్రవరి వరకు రిజిస్ట్రేషన్ అయి ఉన్న వారికి మాత్రమే ఈ పీఎం కిసాన్ డబ్బులు ఇస్తామని అన్నారండి. 2019 ఫిబ్రవరి నెలకి అటు రిజిస్ట్రేషన్ అయి ఉన్న వారికి మాత్రమే ఈ డబ్బులు అండి. ఈ తర్వాత ఒకరి నుంచి ఒకరికి మార్పిడి చేసుకున్న, కొత్తగా బుక్కులు వచ్చినా ఇవి ఏది కానీ పీఎం కిసాన్ డబ్బులు రావండి, పాత వారికి మాత్రమే అన్నట్టు అర్థం. ఇది అలాంటి వారికి మాత్రమే వస్తాయి, అలాంటి వారికి మాత్రమే డబ్బులు పడుతున్నాయి కూడా. అది కూడా గవర్నమెంట్ క్లియర్గా చెప్పింది. నేను 2019లో ఫిబ్రవరి వరకు చేసుకున్న వారికి మాత్రమే మేము డబ్బులు ఇస్తున్నాము అని కూడా చెప్పారు. ఓకే అండి, ఇది అసలు అదేంటి పీఎం కిసాన్ అంటే ఏంటి అని అంటే 6,000 రూపాయలు అండి. 4 నెలలకి ఒక్కసారి మనకి 2,000 రూపాయలు ల్యాండ్ భూమి ఉన్న వారికి 2,000 పడతాయండి 4 నెలలకు ఒక్కసారి. ఇది 2019 ఫిబ్రవరి వరకు రిజిస్ట్రేషన్ గ్రీన్ కలర్ పట్టా బుక్ వచ్చిన వారికి మాత్రమే. ఇది అయితే కన్ఫామ్ అండి. ఇంకోటి, అసలు ఈ పీఎం కిసాన్ డబ్బులు ఎవరికి పడతాయి అని అంటే, పీఎం కిసాన్ ఎవరికి పడతాయి, పట్టా బుక్ ఉన్నది మాకు అది ఏంటిది ఆన్లైన్లో చూపిస్తుంది. నేను కేవైసీ చేసుకున్నా, ప్లస్ ఆధార్ కార్డ్కి రిజిస్ట్రేషన్ అయి ఉంది, ఆధార్ కార్డ్కి కేవైసీ బ్యాంకులో ఆధార్ కార్డు అప్డేట్ అయి ఉన్నది, ప్లస్ ఇది ఏది ఆధార్ అకౌంట్ సీడింగ్ అయి ఉండాలి. ఇవన్నీ అయి ఉన్న వారికి మాత్రమే ఈ డబ్బులు పడతాయండి. ఇంకోటండి, ఈ పీఎం కిసాన్ డబ్బులు పడుతున్న వారు చనిపోయిన వారు ఎలా అప్లై చేసుకోవాలి, ఇది ఎవరు అర్హులు అన్నాను కదా. ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు పడుతున్నాయి, అతను చనిపోయింది అనుకుందాము. చనిపోతే ఆ డబ్బులను వాళ్ళ కూతురు, కొడుకు లేకుంటే భార్య వీళ్ళ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అండి. అది ఎలా అని అంటే, చనిపోయిన అతనిది డెత్ సర్టిఫికేట్ ప్లస్ అతనిది పాస్బుక్ మీరు మీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు కదా ల్యాండ్, ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు ప్లస్ మీ అందరి డీటెయిల్స్ పెట్టి ఆన్లైన్లో అప్లోడ్ చేసుకుంటే మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే అతని పేరు మీద ల్యాండ్ మీ పేరు మీదకి రిజిస్ట్రేషన్ అవుతుంది. ఆ రిజిస్ట్రేషన్ అయినాక మీకు వచ్చిన పాస్బుక్, అతనిది డెత్ సర్టిఫికేట్, మీది ఆధార్ కార్డు, మీ బ్యాంక్ అకౌంట్, ఒక ఫోటో తీసుకొని మీ దగ్గరలో ఉన్న మీ సేవకో ఆన్లైన్ సెంటర్కో సిఎస్సి సెంటర్కో వెళ్ళండి. వెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే న్యూగా రిజిస్ట్రేషన్ చేస్తారు, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి రిజిస్ట్రేషన్ చేస్తారండి. ఇది రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు వాళ్ళని చాలా జాగ్రత్తగా కొంచెం స్కానింగ్ కానీ అప్లోడ్ కానీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయమని చెప్పండి, చేస్తారు. ఓకే, అలా చేసినాక వాళ్ళు ఆన్లైన్ చేసింది మీకు ఒకటి పేపర్ ఇస్తారండి, రిజిస్ట్రేషన్ ఐడి నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ను ఒక పేపర్ మీ దగ్గర ఉంచుకోండి. ఒక పేపర్కి ఈ డాక్యుమెంట్స్ అన్ని సెట్ చేసి ఈ సెట్ను తీసుకెళ్ళి మీ మండల ఆఫీస్లో, ఎంపీడీఓ ఆఫీస్లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారండి. ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంటే మీ గ్రామానికి సంబంధించిన ఏఈఓ ఉంటాడు. ఆ ఏఈఓకి ఈ డాక్యుమెంట్స్ మొత్తం ఇవ్వచ్చండి. ఇస్తే తను ఒకసారి ఎంక్వైరీ చేసుకొని నిజమేనా అనేసి ఎంక్వైరీ చేసుకొని అది మీకు ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు
చూస్తే అవి డబ్బులు మళ్ళీ అతని డబ్బులు ఇప్పుడు మీకు కొత్తగా రిజిస్ట్రేషన్ అవుతుంది కాబట్టి మీకు కొత్త దాంట్లో డబ్బులు పడేయండి, అంటే అతన్ని మీకు ట్రాన్స్ఫర్ చేస్తారు. అలా మీకు మళ్ళీ ఇప్పుడు ఈ డబ్బులు పడతాయండి, పిఎం కిసాన్ డబ్బులు పడతాయి. అలా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అండి, చనిపోయిన వారికి కూడా మీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అది ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రమే. ఓకే అండి, ఇలా అప్లై చేసుకోవచ్చు. ఇది మళ్ళీ వచ్చిందా లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ తోటి కూడా మీకు ఎక్కడి వరకు వచ్చింది అనేది కూడా చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంది, స్టేటస్ చూసుకోవచ్చు కూడా. ఇంకోటండి, ఇది పిఎం కిసాన్ డబ్బులు పడుతున్నాయని అంటున్నారా చాలామందిని అడిగితే, కానీ మాకు ఏ అకౌంట్లో పడ్డాయో చూపించట్లేదు, ప్లస్ అది అసలు ఎలా చూపించుకోవాలి, ఎక్కడ కలవాలరా మేము అనేసి చాలా క్వశ్చన్స్ అండి ఇవైతే చాలా మంది అడుగుతున్నారు. అయితే ఏంటి అని అంటే, మనం పిఎం కిసాన్ డబ్బులు పడేవారు కంపల్సరీ కేవైసీ అప్డేట్ చేసుకోవాలండి. లేదు అని అంటే బ్యాంకులో మీ ఆధార్ సీడింగ్ అయి ఉందా లేదా చూసుకోవాలి, అకౌంట్ అప్డేట్ ఉందా లేదా చూసుకోవాలి. ఇలా చూసుకుంటేనే మనకి అకౌంట్లో డబ్బులు పడుతున్నాయా లేదా అనేది మనకి కంపల్సరీ. అది ఏదో ఒకటి డిఫాల్ట్ ఉన్నా కూడా మనకి డబ్బులు పడట్లేదండి. ప్లస్ కొంతమందికి పిఎఫ్ కట్ అవుతుంది. అంతకుముందుకు వాళ్ళు ఐటీ రిటర్న్స్ చేసుకొని ఉండరు, 2-3 సంవత్సరాల తర్వాత పడ్డ తర్వాత వాళ్ళు ఐటీ రిటర్న్స్ అప్లోడ్ చేసి ఉంటారండి. అలాంటి వారికి కూడా ఈ పిఎం కిసాన్ డబ్బులు పడవు. ప్లస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పడవు, రేషన్ కార్డు లేని వారికి పడవు. ప్లస్ ఇంకా ఏంటంటే ఒక్క సెల్ నెంబరు, ఇప్పుడు నా పేరు మీద ల్యాండ్ ఉంది, మా భర్త పేరు మీద ల్యాండ్ ఉంది అనుకుందాము. ఇద్దరికి ల్యాండ్ ఉంటే ఇద్దరికి డబ్బులు పడవండి, ఒక్కరికే పడతాయి. ఫ్యామిలీలో ఒక్కరికి, ఒక రేషన్ కార్డులో కొడుకున్నాడు, భార్య ఉంది, వాళ్ళ భర్త ఉన్నాడు, ముగ్గురు ఉన్నారు అనుకుందాం. ముగ్గురు పేరు మీద ల్యాండ్ ఉంది. ముగ్గురు పేరు మీద ల్యాండ్ ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అంటే, వాళ్ళ అబ్బాయికి డబ్బులు పడుతున్నాయండి, ఆ పిఎం కిసాన్ డబ్బులు పడుతున్నాయి. ఎందుకంటే అతనిది ఆధార్ సీడింగ్ అయి ఉంది, అతనికి ఆధార్ కార్డుకి సెల్ నెంబర్ లింక్ ఉంది, అతని డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఉన్నప్పుడు ఈ రేషన్ కార్డులో ఎవరి అన్ని కరెక్ట్ ఉన్నాయని చూసుకొని వాళ్ళు ఒక్కరిదే తీసుకున్నారు ఎప్పుడు స్టార్టింగ్లో. కానీ వీళ్ళు తర్వాత ఏం చేశారు, అయ్యో మా అబ్బాయికి పడుతున్నాయి అంటే ఒకళ్ళకి పడుతున్నాయి, వాడు అతనికి పెళ్ళయింది, అతను సపరేట్ కాపురం పెట్టాడు కదా, మేమిద్దరం భార్యాభర్తలకు మాకు పడాలి కదా మరి అనేసి ఇప్పుడు అనుకుంటున్నారండి. కాదండి, అలా అసలు పడవు. ఒక రేషన్ కార్డులో ఒక్కరికే అండి, భర్తకా భార్యకా కొడుక్క అంటే సరే ఓకే, వాళ్ళ రేషన్ కార్డు వాళ్ళకి సపరేట్ ఉంటాయి. అది పడే టైంకి వాళ్ళ రేషన్ కార్డు, మీ అబ్బాయి వాళ్ళ రేషన్ కార్డు వాళ్ళకి సపరేట్ ఉందన్నప్పుడు వాళ్ళకి పడుతుందండి. మీ భార్యాభర్తలు ఇద్దరికి మాత్రము, మీ భార్యాభర్తలలో ఇద్దరిలో ఒక్కరికే పడుతుంది. అది మాత్రం కంపల్సరీ కన్ఫామ్ గుర్తుంచుకోండి. ఇంకోటండి, ఒకవేళ మీ అబ్బాయి ఉన్నాడు, మీరున్నప్పుడు అతని రేషన్ కార్డు అతనికే ఉంది, మీ రేషన్ కార్డు మీకే ఉంది, పట్టాబుక్కులు ఎవరి వాళ్ళకే ఉన్నాయని అనుకుందాం. కానీ సెల్ నెంబర్ మాత్రం ఏం చేశారు అంటే, మీ పిఎం కిసాన్కి మీ అబ్బాయి సెల్ నెంబరే పెట్టారు, మీ అబ్బాయి పిఎం కిసాన్కి మీ అబ్బాయి సెల్ నెంబర్ పెట్టుకున్నాడు. ఇద్దరికి కలిపి ఒకటే సెల్ నెంబర్తో రిజిస్ట్రేషన్ అయింది. అయినప్పుడు ఒకటే అవుతుందండి, రెండు కావు, రెండు చూపించవు, రెండు తీసుకోదు కూడా. ఇది కూడా మనం గమనించాలి. చాలా మందికి తెలియక ఎవరిది వాళ్ళకే రేషన్ కార్డు ఉంది, ఎవరిది వాళ్ళకే పాస్బుక్ ఉంది, ఎవరిది వాళ్ళకే అదైతున్నాయి కదా, ఇప్పుడు ఎందుకు పడట్లేదు అనేసి డౌట్స్ ఉన్నాయి. కాబట్టి ఇది కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి. సెల్ నెంబరు ఒక బుక్కు, ఇద్దరు బుక్కులకు ఒకటే సెల్ నెంబరు రికార్డులో ఉంటే కూడా పిఎం కిసాన్ డబ్బులు పడవండి, అదొకటి గమనించండి. ప్లస్ అకౌంట్ విషయానికి వస్తే, మీరు బ్యాంకులో మీ ఆధార్ సీడింగ్ ఉందా లేదా చూసుకోండి. కంపల్సరీ అకౌంట్ ఆధార్ సీడింగ్ అయి ఉండాలి. ప్లస్ మీ ల్యాండ్ డీటెయిల్స్లో మీరు ఏ పంట పండిస్తున్నారు అనేది, మీ పాస్బుక్, మీ పంట డీటెయిల్స్ కూడా సీడింగ్ చేసుకొని ఉండాలి. ఎవరు చేస్తారు ఈ సీడింగ్ అంటే ఏఈఓ చేస్తారండి. ఏఈఓలను కలిస్తే వాళ్ళు క్లారిటీగా సీడింగ్ చేస్తారు, వాళ్ళు క్లారిటీగా మీకు కొంచెం చెప్తారు కూడా అండి. ఇంకోటి ఏంటంటే, ముఖ్యమైన విషయం ఏంటంటే, మనకు డబ్బులు పడుతున్నాయి కానీ ఏ అకౌంట్లో పడుతున్నాయో తెలియట్లేదురా, పడ్డాయని అంటున్నాడు ఏఈఓని కలిసిన నేను, మీకు డబ్బులు పడుతున్నాయండి, ఫస్ట్ విడతలు 4-5 విడతలు ఎస్బీఐ అకౌంట్లో పడ్డాయి సపోజు, ఇప్పుడైతే మీకు ఏ అకౌంట్లోకి వెళ్ళిపోతున్నాయి కానీ పడుతున్నాయండి అని చెప్పాడు అని అంటున్నారు. అయితే ఒకటి ఏంటంటే, మనం ఒక 10 సంవత్సరాల కింద ఒక అకౌంట్ తీసుకున్నామండి, వీలైనంత వరకు అందరికీ పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన అకౌంట్లోనే పడుతున్నాయి డబ్బులు. ఎందుకు అనంటే, అది మనకి ఆధార్ కార్డుకి ఏ అకౌంట్ అయితే సీడింగ్ అయి ఉందో, లింక్ అయి ఉందో, ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అయితే లింక్ అయి ఉందో ఆ బ్యాంక్ అకౌంట్లోనే డబ్బులు పడతాయి. ఇప్పుడు సపోజ్ నాకు 4 బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయండి, 4 బ్యాంక్ అకౌంట్లు ఉంటే అది ఆధార్ కార్డుకి 4 బ్యాంకులు రికార్డ్ అయి ఉండేవి కదండి, లింక్ అయి ఉండదు కదా, ఒక్కటే అకౌంట్ లింక్ అయి ఉంటుంది. ఏ అకౌంట్ అయితే లింక్ అయి ఉందో ఆ అకౌంట్కి డబ్బులు వెళ్ళిపోతాయి. వీలైనంతవరకు పోస్ట్ ఆఫీస్కి లింక్ చేశారు ఎక్కువ వరకు, చాలా మందికి అందులోకి వెళ్ళిపోతున్నాయి చాలా మంది, ఒకసారి చెక్ చేసుకోండి అది కూడా. ఇంకోటి ఏంటంటే, ఈ డబ్బులు పడ్డాయి, ఏ అకౌంట్లో పడ్డాయో తెలియదు అని అన్నప్పుడు ఇంకొక డౌట్ ఏంటంటే, ఇంత ముందుకు మనకి
ఒక 10 సంవత్సరాల కిందటనో 5 సంవత్సరాల కిందనో ఒక అకౌంట్ ఓపెన్ చేశారండి మీరు. ఇప్పుడు తర్వాత 2, 3 అకౌంట్లు తీసుకున్నారు. ఆ అకౌంట్‌లో మాత్రమే వాడుతున్నారు. పాత అకౌంట్‌ని వాడట్లే మీరు. వాడినప్పుడు అది సీడింగ్ అయి ఉంటే, అది లింక్ అయి ఉంటే మాత్రము ఆ అకౌంట్‌కే వెళ్ళిపోతున్నాయి. మీకు ఆ అకౌంట్ ఉన్న సంగతి కూడా మీకు తెలియదు. అలా ఉన్నవారు కంపల్సరీ మీ అకౌంట్ ఎక్కడుంది అది చెక్ చేసుకొని ఆ అకౌంట్‌లో డబ్బులు పడుతున్నాయి కంపల్సరీ చెక్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే కేవైసీ అప్డేట్ అండి. కేవైసీ అప్డేట్ అనేది కంపల్సరీ ఎవరైనా ఆధార్ కార్డ్‌కి కేవైసీ అప్డేట్ చేసుకోవాలండి. మీరు కేవైసీ అప్డేట్ అయి ఉందా లేదా, కేవైసీలో ఏదైనా ప్రాబ్లమ్స్ చూపిస్తుందా అనేది కంపల్సరీ మీరు మీ సేవ కాడికి వెళ్తే మీ ఆధార్ కార్డ్ ఓన్లీ ఆధార్ కార్డ్ ఇస్తే అది లింక్ ఉందా లేదా, లింక్ ఉంటే లింక్ ఉంది లేదంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈ ప్రాబ్లం అని చూపిస్తుంది అని కూడా చెప్తారు. ఆ ప్రాబ్లం ఉంటే అది మీరు మీ మీ మండల్లోనే మీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫీస్కి వెళ్ళి మాది ఇది ప్రాబ్లమ్స్ అని చెప్తే వాళ్ళు క్లియర్ చేస్తారండి ఖచ్చితంగా. ఇవి డౌట్స్. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి. నేను కొంచెం తెలుసుకొనైనా మీకు చేస్తానండి. కామెంట్ చేసి మీకు దాన్ని క్లుప్తంగా వివరించి చెప్తాను. ఓకే అండి. ఇంకేమన్నా అయితే నేను అదే అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఇది ఇప్పుడు మనకి 19 విడతలు పడ్డాయండి. ఇప్పుడు నెక్స్ట్‌ది 20వ విడత మనకు డబ్బులు పడాలి. ఈ 20వ విడత డబ్బుల వరకి రైతు కార్డు అనేది ఒకటి ఏదో కార్డు వస్తుంది అని అంటున్నారు. ఇంకా దాని గురించి అయితే ఇంకేం అది కాలేదు. ఒకవేళ కార్డ్స్ రైతు కార్డులు అనేది ఒక కార్డుల టైప్ వస్తుంది అని అంటున్నారు. వచ్చే ఉంటే మాత్రం నేను దాని గురించి ఖచ్చితంగా చెప్తాను. ఆ కార్డు ఖచ్చితంగా రైతులందరూ అప్లోడ్ చేసుకోవాల్సి వస్తుందట. ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంది. ఇది ఏదున్నా కూడా నేను క్లుప్తంగా మీకు వీడియో రకంగా తెలియజేస్తానండి. ఓకే అండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా ఏ డౌట్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే అండి. థ్యాంక్ యూ.